చూశాను అన్నా. చారి త్రిపుల్ నేను డైరెక్ట్ క్లైమాక్స్కి వెళ్ళిపోతా. నా సునామీ, నా ఉప్పెన, నా గుండె, నా రక్తం, నా నీరు ఏదో అంటారు. మన త్రివిక్రమ్ డైలాగులు ఉన్నాయిగా, అవన్నీ తాగిపోతు రమేష్ వాడేసిండు అనమాట. అంటే త్రివిక్రమ్ మన పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఎలా వాడాడు ఆ డైలాగులన్నీ ఎండింగ్లో క్లైమాక్స్లో అసలు దద్దరిల్లిపోయింది థియేటర్లో. ఒకటే నవ్వుడు 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 అలాగే సూపర్ అనిపించింది. ఇక స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కూడా మొత్తం సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ కామెడీ అనమాట. ఓన్లీ కామెడీ. వెన్నెల కిషోర్, తాగిపోతు రమేష్, ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. వాళ్ళ ముగ్గురు ఎంటర్టైన్మెంట్తో సూపర్గా పోతుంది. మన శర్మ ఒక తను అలవాకుంటే మన పూర్వంలో ఫాదర్ క్యారెక్టర్ ఉంది కదా, మురళీ శర్మ, ఆయన మెయిన్ లీడర్ అనమాట. వీళ్ళకి ఒక కమాండర్ లాగా, సీనియర్ ఆఫీసర్ లాగా. ఆయన ప్రెస్టేషన్ అయితే చాలా బాగా అనిపించేస్తుంది. మంచి మూవీ, కామెడీ, టోటల్ కామెడీ అయ్యా. ఒక ఏమంటారు, ఒక ఏజెంట్ అనమాట మనోడు. వెన్నెల కిషోర్ ఒక ఏజెంట్. అంటే కామెడీని కూడా ఈ రోజుల్లో ఏజెంట్గా కూడా వాడుతూ దాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ కామెడీ లెవెల్లో పోవడం అంటే చాలా బాగా అనిపించింది. మంచి మూవీ. ఇంకా హీరోయిన్ పాత్ర అయితే సూపర్ అన్న. ఆమె కూడా రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోయిన్ ఏమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఎగిరి తంతా ఉంటుంది. ఫైట్స్ అయితే హీరో కన్నా ఎక్కువ హీరోయిన్కి ఫైట్స్కి వాల్యూ ఇచ్చారు అనిపించింది. అసలు ఆ డ్రెస్సింగ్ ఫైట్ వీలో చూస్తే రామ్ గోపాల్ వర్మ విజువల్స్ కనపడ్డాయి అనమాట. డైరెక్టర్ మరి రామ్ గోపాల్ వర్మ శిష్యుడు ఏమో నాకైతే అలా అనిపించింది. హీరోయిన్ పాత్ర కూడా అంత వాల్యూ ఇవ్వడం అనేది రియల్ గిట్ మంచి మూవీ అలాగే అనిపించింది. ఒక పరంగా చూస్తుంటే అక్కడక్కడ ఫైట్ చేస్తుంటే మరి హీరోదా అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ వెన్నెల కిషోర్ టోటల్ సినిమా అంత ఉండటం వల్ల వెన్నెల కిషోర్దే ఎండింగ్లో వెన్నెల కిషోర్ చనిపోయినట్టు చూపించేస్తారు. కానీ మళ్ళీ మనోడు కనపడతాడు. సో అదేమన్నా మళ్ళీ పార్ట్ 2 ఏమైనా హింట్ అయితే ఇవ్వలేదు. పార్ట్ 2 ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందో తెలియదు. ఎందుకంటే టోటల్గా బ్లాస్ట్ అయిపోతుంది. తర్వాత వచ్చి మనోడు ఒక దగ్గర కెఫేలా కనపడతాడు. సో ఆటోమేటిక్గా పార్ట్ 2 రావచ్చేమనుకుంటున్నా. హీరోగా చూడొచ్చు. అంటే ఇంకొంచెం మాస్ ఎలివేషన్ చూపిస్తే బాగుండేది. టోటల్గా కామెడీ ఫిల్మే కాబట్టి ఇలాగే కామెడీ పోతే ఫ్యూచర్లో ఇప్పుడు మన సునీల్ అన్నట్లు వచ్చి 6 జడ్జ్మెంట్స్ కొని ఆ రేంజ్లో కొడితే ఇంకా బ్లాక్ బస్టర్ కొట్టేవాడు. సినిమా అయితే కామెడీ ఇష్టపడే వాళ్ళు, కామెడీ అన్ని ఒక స్పై లాగా, ఒక ఏజెంట్ లాగా చూడాలనుకునే వాళ్ళు వచ్చి చూడొచ్చు. మంచి మూవీ, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది అన్న. చారి త్రిపుల్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకా పొట్ట చెక్కలైపోద్ది అన్న. అంటే ఎంత బాగా తిన్నా కూడా తిన్నదంతా అరిగిపోద్ది అనమాట సినిమా చూస్తే. ఎందుకంటే అంతలా నవ్వుతాం అనమాట. సినిమా అయితే నాకు చాలా బాగా అనిపించింది అన్న. సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడండి, చూస్తే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అయ్యి నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తారన్న. నాకైతే అంత బాగా నచ్చింది సినిమా అయితే. ఇంకా మరి సినిమా గురించి చెప్పుకోవాలంటే మామూలు లేదన్న. ఒకటా రెండా ఎన్ని చెప్తాను చెప్పండి. అసలు ఈ మధ్య వెన్నెల కిషోర్ గారు అసలు వెన్నెల కిషోర్ గారు అసలు ఎలా ఉంటుంది అంటే అతను కామెడీ అంటే అసలు ఆ టైమింగ్ అసలు ఎవరు రాదన్న. అంత బాగుంటుంది ఆ సినిమా అయితే. అంటే ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు కామెడీ అంటే సైలెంట్గా ఉంటుందంట అనమాట. అంటే ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు ఈ టైప్లో ఉంటుంది అనమాట. అతను మరి మనం చెప్పనక్కర్లే, సినిమాలో కూడా చాలా బాగా చూపించారన్న. కామెడీ విషయంలో అవ్వచ్చు, కానీ నెక్స్ట్ స్టోరీ విషయంలో కావచ్చు, చాలా బాగుంది సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడండి, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. ఇదిగోటి భయ్యా, ఇదిగో ఈ అన్న అడుగుతున్నాడు డబ్బులు ఏమైనా ఇచ్చారా అనేసి. ఇదిగో డబ్బులు రేటింగ్ 4.5 ఫైట్స్ ఏమున్నాయని పక్కన పెడితే సినిమా అయితే సూపర్ అన్న. అది హీరో బాగుంది. ఏం చెప్పాలి చెప్పండి. సో ఈ మధ్యకాలంలో సినిమాలు అంటే వాయిలెన్స్, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, వర్గాలిటీ ఇలా ఉంది. నాకు ఒక పాప ఉంది, 11 years పాప. ఈ మధ్యకాలంలో కిడ్స్తోని, పిల్లలతో కలిసి హ్యాపీగా చూడగలిగిన సినిమా ఇది. సో కామెడీ అంటారా, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కుడ్ బి లిటిల్ బెటర్. బట్ ఓవరాల్గా అయితే లేదు, ఫస్ట్ హాఫ్ అయితే లైక్ ఇలా గడిచిపోతుంది సినిమా, ఇలా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ కుడ్ బి లిటిల్ బెటర్ చెప్పినట్టు. బట్ ఓవరాల్గా అయితే సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాల్యూ ఫర్ మనీ, పిల్లలతో హ్యాపీగా చూడొచ్చు. ఈ మధ్యకాలంలో అలాంటి జానర్ మూవీ రాలేదు. సో ఆయన ఫస్ట్ టైం ఎవరు ఆయనకు స్కోప్ వచ్చింది హీరోలకు కదా. ఇట్ వాస్ బోత్. కామెడీ ఉంది, బాగా చేశాడు ఆయన. హీరోయిజం లేదు, అది దట్స్ ఎ గుడ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ కదా. హీరోయిజం లేదు. ఎంతవరకు ఆయన్ని ప్రొజెక్ట్ చేయాలో, ఎలివేట్ చేయాలో అక్కడ చేశారు. ఐ రియల్లీ లైక్ ఇట్. సటిల్గా బాగా చేశాడు ఆయన. అంటే ప్రాబబ్లీ అది ఏమైనా స్ట్రాటజీనేమో వాళ్ళకి. ఆయనతోని హీరోయిజం, మ్యానరిజం లాగా కాకుండా హీరోయిన్ కవర్ చేశారు. హీరోయిన్ డిడ్ స్టంట్స్ అయినా కానీ, ఫైటింగ్ అయినా చాలా బాగా చేసింది తను. సో ఐ మీన్ నాకైతే పర్సనల్లీ ఐఎమ్ ఏ ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వెన్నెల కిషోర్.
ఇలాంటి మూవీస్ వస్తే డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ వాచ్. ఇలాంటి మూవీస్ వస్తే మాత్రం అబ్జల్యూట్లీ ఐ విల్ నాట్ హెజిటేట్ టు గో అండ్ వాచ్ దిస్ మూవీ.